अंधेरा चला गया, सूर्योदय आ गया, कमल खिल गया। पश्चिम बंगाल में कंग्रेचुलेशंस टू सुवेंदु अधिकारी, बीजेपी कैंडिडेट इन पश्चिम बंगाल। మై డియర్ ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు నేను మీ ప్రియా చౌదరి. అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించాయనడంలో ఎలాంటి సందేహం లేదు అని మాత్రం నేను బల్లగుద్ది మరీ చెప్తాను. ప్రియా చౌదరి, నువ్వు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీని భుజానికి ఎత్తుకుని మోయడానికా కాదు, ఇక్కడ ప్రజలు ఎంత నిబద్ధతతో ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారో నేను అన్ని పార్టీలకి అందరికీ కూడా విశ్లేషించటమే ఇక్కడ నేను చేయబోతున్నటువంటి పని. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఫస్ట్ మనం తీసుకోవాలి అని అంటే పశ్చిమ బెంగాల్ 15 సంవత్సరాలు ఒక హిందువు ఎంత భయంకరమైనటువంటి నరకాన్ని అక్కడ భరించాడు అని చెప్పడానికి నిజంగా మమతా బెనర్జీ అనేటటువంటి ఒక మహిళ ఆవిడ మమతా బెనర్జీ కాదు, మమతా బేగం అనేటటువంటిది ప్రూవ్ చేసి హిందువులు ఆమె యొక్క పరిపాలనలో పడినటువంటి హింసని చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. భాజపా ప్రభంజనం, దళపతి సంచలనం, మమత కోటను బద్దలు కొట్టిన మోడీ షా ద్వయం. బెంగాల్లో భారీ మెజారిటీ సాధించిన కమల దళం 15 ఏళ్ల తృణమూల్ అధికారానికి తెర. ద్రవిడ పార్టీలను మట్టి కరిపించిన టీవీకే తమిళనాడులో అతి పెద్ద పార్టీగా అవతరణ. ఓటమి పాలైన మమతా బెనర్జీ, స్టాలిన్ గెలిచి పరువు దక్కించుకున్న విజయన్. మై డియర్ ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి చర్చించడానికి వరుసనే నేను ఎపిసోడ్స్ చేస్తాను, ఎందుకంటే ఈ విశ్లేషణ అనేటటువంటిది చాలా చాలా అవసరం. ఎందుకంటే 2029 ఎన్నికల్లో హిందువు యొక్క ప్రాముఖ్యత ఎలా కీలకమైనటువంటి ఓటర్గా మారబోతున్నాడో చెప్పాల్సినటువంటి అవసరం నాకుంది, చెప్పేటటువంటి బాధ్యత కూడా నాకుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో 293 మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 206 సీట్లని బీజేపీ గెలుచుకోగా 81 మన బేగం గారికి వస్తే 2 సీట్లు మాత్రము మన అమూల్ బాయ్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు గాను 108 స్థానాలను టీవీకే, అలాగే డిఎంకే 73, అన్నా డిఎంకే 53 స్థానాలు గెలుచుకోగా, కేరళ 140 స్థానాలకు గాను 102 స్థానాలు యూడిఎఫ్, అలాగే ఎల్డిఎఫ్ వచ్చేసి 35, ఎన్డిఏ వచ్చేసి 3 స్థానాలు దక్కించుకుంది. దట్ ఈస్ గ్రేట్నెస్. తర్వాత అస్సాం మొత్తము 126 అసెంబ్లీ స్థానాలకి గాను 102 భాజపాకి వస్తే, అలాగే కాంగ్రెస్ కి 21 స్థానాలు, ఎంయుడిఎఫ్ కి వచ్చేసి 2 స్థానాలు, అంటే ముస్లిం పార్టీ అన్నమాట. తర్వాత ఇక్కడ పుదుచ్చేరి వచ్చేసి మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉంటే 18 ఎన్డీఏ గెలుచుకోగా, తర్వాత డిఎంకే 6, తర్వాత టీవీకే 3 గెలుచుకోవడం అనేటటువంటిది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి మొత్తం 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు. ఇక్కడ మనం మొట్టమొదటిసారిగా మనము ఇక్కడ మొత్తం 5 రాష్ట్రాల నుంచి తీసుకుంటే కనుక వెస్ట్ బెంగాల్లో ఇంత భారీ విజయం, నిజంగా అక్కడ ఒక యుద్ధ వాతావరణమే నెలకొన్నది. మనం చూసాము ఎంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ మధ్య వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ అనుకున్నది ఏంటి అనంటే, ఒక యుద్ధ వాతావరణాన్ని తలపింపజేసినటువంటి ఈ ఎలక్షన్స్ లో ఇంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ మధ్య భారతీయ జనతా పార్టీ, నిజంగా చెప్తున్నాను కదా, నిన్న మార్నింగ్ 10-11 వరకు కూడా ఆ రిజల్ట్స్ చూస్తూ ఉంటే, పోస్టల్ బ్యాలెట్ చూస్తే నెక్ టు నెక్ మూమెంట్ రావడం అనేటటువంటిది జరిగింది. నిజంగా అందరూ అదే అనుకున్నారు, ఏంటంటే చాలా గట్టి పోటీ ఇస్తుంది టీఎంసీ, అసలు భాజపా వస్తుందా, భారతీయ జనతా పార్టీ బీజేపీ గెలుస్తుందా అనేటటువంటి అయోమయ స్థితిలో కూడా అందరూ ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో ఊహించని విధంగా 206 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ మన బేగం గారికి, టీఎంసీ బేగం గారికి 81 స్థానాలు అనంటే ఇది ఏ స్థాయికి మనము కనీసము పోల్చడానికి కూడా ఎక్కడ దరిదాపుల్లో కూడా లేదన్నమాట. అంటే జనము
ఎలాంటి తీర్పునిచ్చారు? అక్కడ అందరూ మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అనంటే, అక్కడ ఉన్న దాదాపు ఎస్ఐఆర్ ద్వారా 95 లక్షల నకిలీ ఓట్లను తొలగించడం జరిగింది. తొలగించిన తరువాత కూడా అసలు నిజంగా చెప్తున్నాను, బీజేపీకి ఇంత మెజారిటీ రావడం అనేటటువంటి దాన్ని అంతకుముందు అందరూ కూడా ఏం చెప్తున్నారు అనంటే 95 లక్షల ఓట్లని, అంటే అక్కడ టీఎంసీకి ఉన్నటువంటి ఓట్లన్నిటినీ కూడా అన్యాయంగా తొలగించేశారు కాబట్టి మహా అయితే బీజేపీ ఏదో కొద్ది ఒక నెక్ టు నెక్ మూమెంట్ లో గెలుస్తుందేమో అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అనేటటువంటిది, ముఖ్యంగా హిందువుల తీర్పు అనేటటువంటిది సుస్పష్టంగా వెస్ట్ బెంగాల్లో మనం చూసాము. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా బీజేపీ ఎంత అద్భుతమైనటువంటి ఆ స్ట్రాటజీ మెయింటైన్ చేసింది అని అంటే ఇక్కడ మనం చూడొచ్చు. మనం ఈ అమ్మాయి అందరికీ గుర్తుండే ఉంటుంది, నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఆర్జేకర్ కాలేజ్ మెడికో ఎవరైతే డాక్టర్ ఈవిడ ఉన్నారో ఆ అమ్మాయిని ఎంత భయంకరంగా వాళ్ళు అమ్మాయి మీద అత్యాచారం జరగడం కానివ్వండి, ఎంత బ్రూటల్ గా అమ్మాయిని హత్య చేయటం కానీ జరిగిందో దేశం మొత్తం అట్టుడుగుతున్నా గాని ఈ బేగం మాత్రం చలించలేదండి. ఎవరికి సమాధానం చెప్పాలా, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇదంతా నా సామ్రాజ్యం, మొత్తం వెస్ట్ బెంగాల్ మొత్తం తీసుకెళ్లి బంగ్లాదేశ్ లో కలిపేయడం మాత్రం ఖాయం, మీరు ఏం పిక్కుంటారో పిక్కోండి, వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు నాది, బంగ్లాదేశ్ కూడా నాది అనేటటువంటి ఒక నియంత ధోరణిలో మమతా బెనర్జీ ప్రవర్తించినటువంటి తీరు మనం చెప్పుకోవచ్చు. అలాంటి సిచ్యుయేషన్ లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ మదర్ కి టికెట్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? ఎన్నికలు ఎంత స్ట్రాటజిక్ గా బీజేపీ పాములు కదిపిందో మనం ఈ ఒక్క విషయం నుంచి మనం మొదలు పెట్టచ్చు. ఈమె ఎప్పుడైతే గడపకి వెళ్ళిందో ప్రతి గడపలోనూ టీఎంసీ చేసినటువంటి దారుణాలు ఈమె ముఖంలో, ఈమె ద్వారా ఈమెను చూడగానే ఆ దారుణాలన్నీ కళ్ళకు కట్టినట్టు వాళ్ళకి గుర్తుకు రావడం, ఈమెను పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా దుఃఖం, ముసలి ముతక చిన్న పెద్ద అందరూ ఈమెను పట్టుకొని మేము మీకు అండగా ఉండలేకపోయాము అనేటటువంటి పశ్చాత్తాపము ప్రతి ఒక్కళ్ళలోనూ బీజేపీ రగిలించడంలో అక్కడ ఖచ్చితంగా బీజేపీ సక్సెస్ అయింది. అలాగే ఆవిడ అక్కడ విజయం సాధించింది. ఇది ఒకటేనా, ఇంకొక సంఘటన మనం తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఈ సందేశ్ ఖాళీ ఈ ఇష్యూ ఏదైతే సందేశ్ ఖాళీ అనేటటువంటి ప్రాంతం వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక ప్రాంతంలో ఇతగాడు టీఎంసీ నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇతని పేరు వచ్చేసి షేక్ షాజహాన్. ఇతను చేసినటువంటి అకృత్యాలు అన్ని ఇన్ని కాదండి, అక్కడ ఉన్నటువంటి మహిళల మీద వీడు చేసినటువంటి దౌర్జన్యాలు, అత్యాచారాలు, ఒక ఇంట్లో కనుక ఆడపిల్లలు ఉంటే దౌర్జన్యంగా తీసుకెళ్లి వాళ్ళ మీద అత్యాచారాలు జరపడము, వాళ్ళ మీద దాడులు చేయటం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని హింస పెట్టడం, అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాలు, ఎక్కడ హిందువుల ప్రాపర్టీ ఉందో ఆ ఒక్క ఇళ్లని స్వాధీనం చేసుకోవడం ఒక్కటి కాదండి, అతి భయంకరమైనటువంటి నటోరియస్ క్రిమినల్ అన్నమాట ఇతను చేసినటువంటి అకృత్యాలు భరించలేనటువంటి మహిళలు రోడ్డు మీదకు వస్తే ద గ్రేట్ దీది పోలీసుల చేత ఆ మహిళల్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేసిందో మనం రేపు మాట్లాడుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. అది ఒక ఇన్సిడెంట్ అయితే ఇంకొకటి చెప్పాలి, ముషీరాబాద్ ఇన్సిడెంట్. ఇది కూడా ఎంత భయంకరమైనటువంటి విషయమో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ వక్ఫ్ బోర్డు అడ్డం పెట్టుకొని అక్కడ వీళ్ళు జరిపినటువంటి దందాలకి, మారణకాండకి ఇంకా చరిత్రలో మమతా బెనర్జీ చరిత్రలో మాసిపోనటువంటి అకృత్యాలు అనమాట, మత్సలివి. అలాంటి సిచ్యుయేషన్ లో నిజం చెప్పాలంటే సువేందు అధికారి చాలా గట్టి పోటీ అనే కంటే ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ నిలబడ్డాడని చెప్పుకోవచ్చు. బీజేపీ అమిత్ షా ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి మోడీ దాన్ని జనంలోకి తీసుకొని వెళ్ళి ఒక సిచ్యుయేషన్ ని మార్చడము అనంటే ఒక చరిత్రని తిరగరాసిందని చెప్పుకోవచ్చు బీజేపీ. నిజం చెప్పాలి అనంటే ఇతను గెలిచిన తరువాత ఎంత ఉద్వేగపూరితమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు అనంటే, నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు, నేను గెలవడానికి కారణము కేవలము
హిందువులు మాత్రమే నాకు ఓటు వేశారు, హిందువుల ఓట్లతోనే నేను గెలిచాను. అండర్లైన్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. హిందువులు ఓటర్లని కనీసము ఇక్కడ మన తెలంగాణలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అసలు హిందువుల్ని ఓటర్లుగా ఎవరైనా పరిగణిస్తున్నారా? ఇది చాప కింద నీరులాగా అతి చాలా ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణము చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది. హిందువులందరూ ఒక్కటవుతున్నారు అనేటటువంటి విషయాన్ని తెలంగాణలో గుడుల మీద దాడులు జరుగుతున్నప్పుడు, అలాగే హిందువులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ లో రామాలయం, ఆకువీడు రామాలయం విషయంలో పార్టీలకు అతీతంగా హిందువులందరూ కులాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా హిందువులందరూ ఒక్కటయ్యి వాళ్ళ యొక్క తిరుగుబాటుని డిక్లేర్ చేయడం అనేటటువంటిది మనం చూసాం. దాన్ని ఈరోజు సో కాల్డ్ జనాలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మత ఘర్షణలు అలాగే రెచ్చగొట్టి నువ్వు పబ్బం గడుపుకోవద్దు అని. మేమెవరిని పోయి తన్ని రండి అని చెప్పలేదండి, మేమెవరిని పోయి లవ్ జిహాదులు చేయమని చెప్పలేదండి, మేమెవరు పోయి వక్ఫ్ పేరుతోటి భూములు కబ్జా చేసుకోమని చెప్పలేదండి, మేమెవరు వెళ్ళి మసీదు పక్కనే ఉన్న జాగాలో గుళ్ళు కట్టమని మేమెవరో చెప్పలేదండి. అలాగే రంగోలి ఆడుతుంటే లేదా ప్రార్థనలు చేసుకుంటే వచ్చి వాళ్ళ మీద దాడి చేసి చంపమని మేమెవరికి చెప్పలేదు. మేము హిందువులకి మాత్రమే జాగ్రత్తలు చెబుతున్నాం. హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకి నమూనానే వెస్ట్ బెంగాల్ ఆ యొక్క నియంత మమతా బేగం ఎలాంటి సిచ్యుయేషన్స్ ని చూపించిందో ఇది భారతదేశం మొత్తం ఉంది అని చెప్పడంలో నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గనని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు సుబేదాధికారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయన ఉద్వేగపూర్వకంగా మాట్లాడిన విషయంలో ఒక్కటి మాత్రం మనమందరం మనస్ఫూర్తిగా అంగీకరించాల్సినటువంటి విషయం. అలాగే రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అనంటే, అపీస్మెంట్ పాలిటిక్స్ కి చెక్ పెట్టండి. హిందువు ఓట్ల ద్వారానే కేవలం హిందువుల ఓట్లు వేస్తేనే అతను గెలిచాడు. బహుశా వెస్ట్ బెంగాల్ కి ముఖ్యమంత్రి కూడా కావచ్చు, ఇంకా డిసైడ్ కాలేదు. తర్వాత అస్సాం విషయంకి వద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇకపోతే అస్సాం విషయంకి వస్తే హీరో ఆఫ్ అస్సాం దమ్ము ధైర్యము ఉన్నటువంటి నాయకులు ఇలాగే ఉంటారు. ముచ్చటగా మూడవసారి అత్యధిక మెజారిటీతో 126 స్థానాలకి గాను 102 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. 21 స్థానాలకి కాంగ్రెస్ కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ముస్లిం పార్టీకి ఒక 2 స్థానాలు రావడం అనేటటువంటిది జరిగింది. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఈ 21 స్థానాలకి ఈ 2 స్థానాలకి కేవలం ముస్లింస్ మాత్రమే ఓట్లు వేశారు. హిందూ ఓటు మొత్తము కూడా హిమంత బిశ్వాస్ శర్మకే పడింది. ముచ్చటగా మూడవసారి ఆయన అస్సాంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అస్సాం జనమందరూ కూడా ముద్దుగా మామ అని మనస్ఫూర్తిగా పిలుచుకునేటటువంటి వ్యక్తి. మామ అంటే అమ్మ తర్వాత అమ్మ ప్లేసు. అంటే అక్కడ ఎలాంటి జనంలో ఎలాంటి చైతన్యం, హిందువుల్లో ఎలాంటి ధైర్యం నింపాడో మనము ఈ లీడర్ని చూసి మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను ఘంటాపదంగా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రిక్వెస్ట్ అనే అంటాను నేను, ప్లీజ్ స్టాప్ అపీస్మెంట్ పాలిటిక్స్. బుజ్జగింపు రాజకీయాల పేరుతోటి ఒక గుప్పెడు ఓట్ల కోసము గంపెడు మందిని బాధ పెట్టి మీరు ఎంత భయంకరమైనటువంటి నియంతృత్వాన్ని హిందువుల మీద రుద్దుతున్నారో వాళ్ళు నలిగి 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 ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎప్పటికైనా సరే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సరే హిందువు అనేటటువంటి వాడు ఖచ్చితంగా మేల్కొంటాడు. అందరిలాగా కత్తులు కటార్లు పట్టుకుని నరుకుతాయి, పీకుతాయి, తంతాయని మాట్లాడకపోవచ్చు, కానీ
బుల్లెట్తో కాదు, కత్తులతో కటార్లతోటి కాదు, బ్యాలెట్తో కొడతానని చెప్పేసి అని హిందువు స్పష్టంగా జరిగినటువంటి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో చెప్పటం అనేటటువంటిది జరిగింది. హిందువు ఎంత బలంగా ఉన్నాడో కూడా జరిగింది. అలాగే తమిళనాడు ఎలక్షన్స్ తీసుకుంటే టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయన్కి పట్టం కట్టడానికి కూడా కారణం ఏంటి అనంటే అక్కడ ఉన్నటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్. ఒకవైపు చూసి 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 జనమంతా హిందువులందరూ అనగదొక్కబడి ఉన్నారు కాబట్టి టీవీకే విజయానికి ఓటేశారు. మీరు అనొచ్చు హిందువులు అనగదొక్కబడి ఉంటే అక్కడ ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలకి అందరూ కూడా వ్యతిరేకమై ఉంటున్నట్టయితే మరి బీజేపీకి అక్కడ ఓటు వేయాలి కదా, విజయాన్ని ఎందుకు గెలిపించారు అని మీరు అడగచ్చు. ఎందుకు గెలిపించారో రేపు మార్నింగ్ లైవ్ లో నేను ఖచ్చితంగా విషయాలను వివరిస్తాను. అక్కడ కూడా హిందువుల ఓటే మెజారిటీ ఆఫ్ ఓటు టీవీకే విజయానికి పడింది. అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కేరళలోకి వచ్చిన తర్వాత కేరళ ఎంత భయంకరమైనటువంటి పాలిటిక్స్ హిందువుల మీద ప్లే చేసిందో అక్కడ ఉన్నటువంటి పినరపి విజయన్ సిపిఐ పార్టీకి సీఎం అయినటువంటి ఆ వ్యక్తి హిందువుల మీద చేసినటువంటి దౌర్జన్యాలు, అణిచివేత చరిత్ర మర్చిపోదు. అందుకే ఆ పార్టీని మట్టిలో కలిపేయడం అనేటటువంటిది జరిగింది. అక్కడ కూడా ఒక శబరిమల ఇష్యూ తీసుకోండి, అలాగే హిందువుల మీద జరిగినటువంటి ఇష్యూస్ తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి మత మార్పిళ్ళు తీసుకోండి, ఏ ఇష్యూకి వచ్చినా కూడా అక్కడ వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి రోల్ ప్లే చేశారో హిందువుల పట్ల నిరంకుశత్వంగా, అది తిరిగి మళ్ళీ వాళ్ళకే సమాధానం చెప్పి ఆ పార్టీకి సమాధి కట్టేశారు. హిందువులని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదంతా కూడా వేరే మరకలు, ఇక్కడ ఉన్నటువంటిది సిపిఐ పార్టీలో ఉన్నది టోటల్ గా కేవలం హిందువులే ఉన్నారు. ఆ హిందువులను సక్సెస్ఫుల్ గా అక్కడికి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ఇక్కడ మీరు అడగచ్చు, ఇప్పుడు అక్కడ హిందువులు అడగదొక్కబడితే దేవాలయాల మీద హిందుత్వం మీద వాళ్ళు నిప్పులు చెరిగి ఉంటే, బురద జల్లి ఉంటే, అణిచివేసి ఉంటున్నట్టయితే మరి అక్కడ బీజేపీ గెలవాలి కదా అని మీరు అనొచ్చు. అక్కడ ఎందుకు జనం ఇటువైపు పోలరైజ్ అయ్యారో, బీజేపీ అక్కడ ఎలాంటి రోల్ ప్లే చేసిందో రేపు నేను లైవ్ లో చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ రోజు హిందువు మేల్కొన్నాడు. ఇప్పుడు రేపు ఈ 2029 ఎలక్షన్స్ లో కీలకమైనటువంటి ఓటర్గా మారబోతున్నది హిందూ ఓటు మాత్రమే. హిందూ ఓటు బ్యాంకు రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తుంది. కొంతమంది నాయకులకి చెప్తున్నాను, భాయిచార్ ఉందాం, కానీ ఆ భాయిచార్లో హిందువుకి జరుగుతున్నటువంటి న్యాయం ఎంత, అలాగే ఆ భాయిచార్లో హిందువుకి ప్రతి రాజకీయ పార్టీ ఇస్తున్నటువంటి విలువ ఎంత, అలాగే ఇప్పుడున్నటువంటి హిందూ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా హిందువుల్ని పట్టించుకుంటున్నారా లేదా అనేటటువంటివి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రతిరోజు నేను దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ గెలిచినటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, గెలిపించిన హిందువులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ